హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే వచ్చేసాము శివజ్యోతి బోటిక్ అండ్ మగ్గం వర్క్స్ అండి. వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్, ఎల్బీ నగర్ నుంచి కొత్తపేటకి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఇక్కడ 4th ఫ్లోర్లో వీళ్ళ షాప్ అయితే ఉంటుంది. షాప్ నెంబర్ వచ్చేసి 423 అండి. టోటల్గా మగ్గం వర్క్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ మీకు ఇది కావాలంటే ఆ వర్క్ అయితే వేసిస్తారు. ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయబడతాయి. అలాగే బ్లౌజెస్ కూడా అండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మెయిన్గా బ్లౌజెస్కి అయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటేనే కదా కుట్టించుకుంటాం కదా. ఒకవేళ ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ కూడా వీళ్ళు డిజైన్ చేయించి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తారనమాట. ఇంకా ఎవరికైనా అర్జెంట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి అంటే జస్ట్ 2 అవర్స్లోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి కూడా ఇవ్వబడుతుంది. ఒకవేళ ఎవరికైనా అర్జెంట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే వచ్చేసేయండి శివజ్యోతి బోటిక్కి. ఇంకా వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో. ఎలాంటి వర్క్ అయినా సరే వీళ్ళైతే వేసిస్తారండి. అది కూడా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మగ్గం వర్క్ వేస్తున్నారు. ఫినిషింగ్ మీరే చూడండి, చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. మేము చెప్పడం కాదు, ఎందుకంటే కాబట్టి మాకు నచ్చుతుంది. సో మీరు ఎలా ఉంది అనేది మీరు చూసి చెప్పాలి. దగ్గర నుంచి కూడా నేను జూమ్ చూసి చూపిస్తున్నాను. ఈ శారీ వచ్చేసి కస్టమర్ శారీ అండి. ఈ కస్టమర్ శారీకి తనకి కొంచెం సింపుల్గా ఉండాలి అని చెప్పారనమాట. ఇక్కడ వచ్చిన కలర్ శారీ ఉంది కదా, ఏ కలర్ అయితే వచ్చేసిందో దాంతో మనకి స్టోన్ వర్క్ లాగా ఇచ్చేసారు. ఇంకా బీడ్స్ మొత్తం కూడా మనకి బోర్డర్ కలర్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలా బాగుంది. సింపుల్గా కావాలి అంటే సింపుల్గా, గ్రాండ్గా హెవీగా కావాలి అంటే హెవీగా, ఎలాగైనా సరే వీళ్ళైతే చేసిస్తారనమాట. చూడండి కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. అన్నీ చూపించలేకపోవచ్చు, ఎందుకంటే కస్టమర్స్ వెంటనే తీసుకెళ్తుంటారు కదా. ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ చేసినట్లయితే వర్క్ చూసారు, ఫినిషింగ్ చూసారంటే ఖచ్చితంగా వీళ్ళకైతే ఆర్డర్ ఇస్తారనమాట. అలా ఉంటుందండి ఫినిషింగ్ అయితే. ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ వీళ్ళే చేశారు అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీళ్ళే చేయడం జరిగింది. కొంచెం ఎక్కువ కావాలంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు, ఇలా కూడా చేసిస్తారు. ఇలా స్టైల్గా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు అండి. వీనెక్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది. చిన్నగా ఇలా ఫ్లవర్ డిజైన్ టైప్లో వచ్చేసారు. ఎంత బాగుంది చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే సింపుల్. ఇది ప్రిన్సెస్ కట్ డిజైన్లో అయితే స్టిచ్ చేశారండి. ప్రిన్సెస్ కట్ వచ్చింది. బ్యాక్ మొత్తం ఓపెన్ అయితే ఉంటుంది, ఓన్లీ డోరీస్. ఇట్లా కావాలి, సినిమాలలో సీరియళ్ళల్లో మాత్రమే వేసుకుంటారు కదా, బయట కూడా ఇప్పుడు రన్ అవుతుంది. మీకు ఇలా స్టైలిష్గా కావాలి, మొత్తం ఓపెన్గా ఉండి ఇట్లా డోరీస్తో కావాలి అంటే అలా కూడా చేయడం జరుగుతుంది. ఈ మోడల్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కదా ఇప్పుడు చూస్తున్నారు మీరు. కార్సెట్ మోడల్ అండి. ఇది మొత్తం ప్లెయిన్ వచ్చేసింది, కింద మాత్రం పైన వచ్చేసి ఇలా డిజైనర్గా ఇచ్చేసారు. నెక్ కూడా చాలా బాగుంది. బ్యాక్ నెక్ మాత్రం యూ నెక్. ఇది వచ్చేసి స్లీవ్లెస్ ప్యాటర్న్ అండి. చూడండి నెక్ ప్యాటర్న్ అయితే స్కాలప్ బార్డర్ స్కాలప్ టైప్లో వచ్చేసింది అనమాట. వీ నెక్ ప్యాటర్న్లో వచ్చేసింది. ఇలా స్ట్రైట్గా కొంచెం వచ్చేసి వీ నెక్ ఇచ్చారు. ఇది చూడండి ఎంత బాగుందో, పాట్ నెక్ టైప్లో అయితే వచ్చేసింది. ఇంకా మనకి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. చూడండి ప్రిన్సెస్ కట్, ఇది కూడా ప్రిన్సెస్ కట్ డిజైన్ వచ్చేసింది. నెక్ కూడా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగుందో, నీట్గా అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్, చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఇది చూడండి హై నెక్, కొంచెం హై నెక్ కావాలి అనుకుంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు మీరు. ముందట మాత్రం డిజైనర్గా ఇచ్చారు. కొంచెం సింపుల్గా ఉండాలి, డిజైన్ ఉండాలి అనుకుంటే ఇలా కూడా కుట్టిస్తారండి. మీకు రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలా కావాలి అంటే అలా స్టిచ్ చేయడం జరుగుతుంది. చూడండి పోట్లీ బాల్స్ టైప్లో వచ్చేసింది, పాట్ నెక్ డిజైన్. బ్యాక్ సైడ్ కొంచెం ఇది ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకండి ఇలా స్టిచ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ కూడా పోట్లీ బాల్. ఇది చూడండి హైట్ చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందో. నేను దగ్గర నుంచి కూడా మీకు వర్క్ చూపిస్తున్నాను. ఇక్కడ మధ్యలో వచ్చేసి నెట్ వచ్చేసింది, ఇక్కడ సైడ్కి వచ్చేసి మగ్గం వర్క్ అయితే ఫినిషింగ్ సూపర్గా వచ్చేసింది. మళ్ళీ ఫ్రంట్కి సింపుల్గా ఇచ్చేసారనమాట చిన్నగా. ఇది వచ్చేసి హ్యాండ్స్.
చాలా బాగుంది కదా. ఇంకా వర్కర్స్ కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. చాలా నీట్గా అయితే జరుగుతుంది, వర్క్ అనేది కూడా నీట్గా చేస్తున్నారు. ఒక్కసారి అయితే వీళ్ళ షాప్ని విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా వర్క్ చేస్తున్నారు. అంటే మీకు కావాల్సింది బ్లౌజెస్ ఏం చూస్తారండి, ఫినిషింగ్ ఎక్కువ చూస్తారు, స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండాలి. సో ఒక్కసారి అయితే మీరు విజిట్ చేసి ఆల్రెడీ వీళ్ళ దగ్గర స్టిచ్ చేసినవి కూడా ఉంటాయి కదా, ఎలా ఉంది వర్క్ అనేది చూసి తర్వాత మీ బ్లౌజెస్ని స్టిచ్చింగ్కి ఇవ్వండి. లేదు ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకోవాలి, లేదు మగ్గం వర్క్ వేయించాలి అంటే కూడా వీళ్ళు వేసిస్తారు. ఇంకొకటి ఏంటంటే 2 అవర్స్లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి కూడా ఇస్తారు. ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంది అర్జెంటుగా ఉన్న వాళ్ళకి. అలా అని అందరూ వచ్చి ఇప్పుడే 2 అవర్స్కి ఇవ్వాలి అంటే కుదరదు. ఎవరికైనా అర్జెంట్ ఉంటే కూడా వీళ్ళని విజిట్ చేయొచ్చు. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీ మధ్యకి తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.